రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులు ఇచ్చినప్పుడు, లేపోతే గనక మొన్న తల్లికి వందనం ఇట్లాంటివి ఇచ్చినప్పుడు, చంద్రబాబు గారి ఫోటో ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఓ పైన మోడీ గారిది ఇంత ముక్క బాక్సు, నారా లోకేషు, పవన్ కళ్యాణ్ ఫోటోతో ఒక యాడ్. బాబు గారిది మెయిన్ స్ట్రీమ్ ఉంటది. ఈవెన్ రోడ్డు మీద కనిపించే హోర్డింగ్‌లన్నీ అట్లా ఉంటది. ఎందుకంటే అవును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, వీళ్ళు భాగస్వాములు కాబట్టి ఆళ్ళకి గూడా విలువిచ్చారులే. వెరీ గుడ్. తప్పేం లేదు. వాళ్ళ ఫార్ములా. అది పవన్ కళ్యాణ్‌కే ప్రాబ్లమ్ లేనప్పుడు, ఆ అవతలోడికి ప్రాబ్లమ్ ఉండాల్సిన నెసెసిటీ ఏంటి? నంబర్ 2 ఇప్పుడు పోలవరం. చంద్రబాబు గారిది ఎంత బొమ్మేశారు, మోడీ గారిది ఎంత బొమ్మేశారు? పెద్ద పెద్దది. సరే పవన్ కళ్యాణ్ గారిది ఈళ్ళదందరిది బుడ్డ బుడ్డయి ఏశారు. ఇప్పుడు మిత్రపక్షాలుగా ఇచ్చేటట్టయితే పవన్ కళ్యాణ్ బొమ్మ గూడా అంత ఎయ్యాలి గదా! నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి పోలవరం డబ్బులు ఎవరియి అసలు? 5 పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? మనం ఇక్కడ పని చేసేదేంది? మేస్త్రి పని. లేదంటే కొరియర్ పని. అక్కడేందో వివరాలు కనుక్కొని కేంద్రానికి చెప్పడం తప్పించి మనం చేసేదేమన్నా ఉందా? పోలవరం అథారిటీ వాడు చూసుకుంటాడు. కాంట్రాక్టర్ కట్టుకుంటాడు. డబ్బులిచ్చేది కేంద్ర ప్రభుత్వం. పరిహారం ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం. అప్పట్లో 900 కోట్లు ఇచ్చారు. 2016లో, 2025లో 16లో 700 కోట్లు, 25లో 900 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు. అది కూడా కేంద్రం డబ్బులు పంపిస్తే రాష్ట్రం వాడేసుకుంటే, మొన్న పార్టీలు తిడితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దానికి ఇంత పెద్ద యాడ్. పోలవరం నిర్వాసిత కుటుంబాలకి సంతోషం. ఏముంటది సంతోషం? కొంపలు పోయి వేరే చోట బతకాల్సిన పరిస్థితి వస్తుంటాయి. దాంట్లో సంతోషం ఏముంటది? ఆళ్ళ బాధను తీర్చి వాళ్ళకిస్తున్నది పరిహారం. వాళ్ళకిస్తున్నది ప్రయోజనం గాదు. వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వట్ల మనం. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నందుకు ఇస్తున్నాం. ఇది ఒక ఎత్తు. మెయిన్ అందులో భారతీయ జనతా పార్టీ వాళ్ళు పాపం ఇప్పుడు ఎట్లయిపోయారంటే, తెలుగుదేశం కంటే కూడా తెలుగుదేశం కార్యకర్తలాగా మారుతున్నారు. పార్టీ ఎదుగుదల అనేది శాంత పక్కన పెట్టేసుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటిది మోడీ చెప్పాడని ప్రచారం చేసుకోవడం కూడా చేత కావట్లేదు. అది ఎప్పుడు సెట్ చేసుకుంటారో చూసుకోవాలి.